జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లను అమలు చేస్తున్నట్లు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మిర్యాలగూడలో మంత్రి వివేక్ వెంకటస్వామి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో అందించి పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మిర్యాలగూడ నగరికల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించిన పనులను త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల రక్షణ కోసం ఆయా ఫ్యాక్టరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఫార్మా రంగంలో ప్రమాదాల నివారణకు నూతన విధి విధానాల ఏర్పాట్లకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కొనుగోలు ఎట్లా నడుస్తుందని అనుకుంటే చాలా ఈ ఇబ్బందికరమైన సమయంలో కూడా ఇంకొక వారం రోజులలో అన్నీ కూడా వడ్లు అన్లోడింగ్ లోడింగ్ అన్నీ కూడా సరిగా అయిపోతుందని చెప్పి వారు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మా కాంగ్రెస్ పార్టీది ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్. ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రాంలో అన్ని చోట్ల కూడా సరిగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పేమెంట్స్ ప్రాబ్లం కూడా ఎక్కడ లేదు, ఎందుకంటే అంత కంప్యూటర్ రిలేటెడ్ ఉన్నాయి. ఎక్కడైతే కరెక్ట్గా 600 స్క్వేర్ ఫీట్లో కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ పేమెంట్స్ కూడా